ఈరోజు 8 నెలల నుంచి నోరు తెరవని మహిళా కమిషను ఏ రోజైతే కేటీఆర్ గారు అనుకోకుండా ఒక మాట అని వెంటనే అంతే ఉందాగా క్షమాపణ చెప్పిండ్రు. క్షమాపణ చెప్పినాక కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఈరోజు పిలిచిండ్రు. ఓన్లీ కేటీఆర్ గారికి మా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మేము మద్దతు తెలుపుతూ వచ్చినాం అంతే. కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి ఏం పని? మేము గేటు బయట ఉన్నాం, మమ్మల్ని లోపలికి కూడా అనుమతించలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు బ్లేడ్లు పెట్టుకొని మారణాయుధాలు పెట్టుకొని వచ్చిండ్రు. ఇది మొత్తం ఇది పోలీసులు అంతా చోద్యం చూసుకుంటా సినిమా లాగా చూసుకుంటా కూర్చున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రౌడీ రాజ్యం ఏంది? మొన్న సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండరెడ్డిపల్లిలో ఇద్దరు జర్నలిస్టుల మీద, సరిత గారి మీద, విజయారెడ్డి మీద ఇంత ఘోరంగా మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఊర్లో కూడా అంత దౌర్జన్యం జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా వెంబడిస్తే కూడా రౌడీలు, కాంగ్రెస్ రౌడీలు వెంబడిస్తే ఇప్పటి వరకు కూడా నోరు తెరపని, నోరు మాట్లాడని ఈ మహిళా కమిషన్ ఈ రోజు కేటీఆర్ గారికి మద్దతు వచ్చిన మా నాయకురాళ్ళ మీద వాళ్ళ కార్యకర్తను మా మీద దౌర్జన్యం చేయించారు. బ్లేడ్లు పెట్టుకొని మారణాయుధాలు పెట్టుకొని ఒత్తిడి. ఇది ఎంతవరకు కరెక్ట్? అదంతా చూసుకుంటా ఈ పోలీసులు ప్రతి ఒక్కరు చూసుకుంటా వాళ్లకు సపోర్ట్ ఇచ్చుకుంటా మమ్మల్ని తరిమి కొడుతున్నారు. మమ్మల్ని బయటనే ఉంచారు. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే వరకు కార్యకర్తలు ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ కాలేదో అప్పటి వరకు మేము సైలెన్స్ గానే గేట్ బయటనే ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైతే వచ్చిండ్రో మా మీదకి ఎప్పుడైతే వచ్చిండ్రో మేము కూడా వాళ్ళిద్దరు గొడవ జరిగింది. ఈ మహిళా కమిషన్ 8 నెలలు ఎందుకు నోరు మూసుకున్నది? ఈ రోజు ఎందుకు నోరు తెరుస్తున్నది? ఇవాళ తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మహిళా కమిషన్ నేరేళ్ల శారద గారికి ఒకటే చెప్తున్నా, ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద వాళ్ళకే ఈ రోజు రక్షణ లేకుంటే తెలంగాణ మహిళలకు ఏముంటుందని మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ నుంచి మహిళా విభాగం నుంచి వెంటనే ఆ రౌడీలను కనిపెట్టి వాళ్లకు తప్పకుండా శిక్ష వేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ.